ఒక ఫ్యామిలీలో ఎవరి రెస్పాన్సిబిలిటీ ఎలా ఉండాలి, వైఫ్ రెస్పాన్సిబిలిటీ ఏంటి, హస్బెండ్ రోల్ ఏంటి, పెద్దవాళ్ళ రోల్ ఏంటి? ఒక ఫ్యామిలీ అంటే అందరూ కూడా ఫ్యామిలీలో వస్తారు. సో అయితే ఎవరి రోల్ వాళ్ళు ఎలా క్లారిటీగా ఉండాలి? సో ఆ టాపిక్ గురించి మనం ఒకసారి అయితే మాట్లాడుకుందాం. హాయ్ అండి, నేను మీ మహాలక్ష్మి, ఫౌండర్ ఆఫ్ సిరి గణేష్ ఎంబ్రాయిడరీ. We provide self-employment to passionate women, to jobless people to achieve financial freedom. హస్బెండ్ జాబ్ చేస్తాడు, డబ్బులు సంపాదిస్తారు. ఓకే, వైఫ్ ఏం చేస్తుంది? హస్బెండ్ సంపాదించిన డబ్బుని ఖర్చు పెడుతూ, ఇంట్లో పిల్లల్ని చూస్తూ, వంట చేస్తూ, ఇంట్లో పని చేస్తూ ఇలా కాలం ఎవరైనా గడుపుతుంటే ప్లీజ్ దయచేసి అలా చేయకండి. ఎందుకంటే చాలామంది హస్బెండ్స్ కూడా నేను బాగా సంపాదిస్తున్నాను కదా, ఇంకా నాకు నా వైఫ్ పని చేయాల్సిన అవసరం ఏంటి? అండ్ కొంత హస్బెండ్స్కి కూడా ఇష్టం ఉండదు బయటికి పంపించడం కానీ, లేదా ఒక బిజినెసెస్ చేసుకుంటామన్నా కూడా. సో ఇది ఎందుకు చెప్తున్నా అంటే, ఎవరైనా కూడా, ఒక హస్బెండ్ అయినా ఒక వైఫ్ అయినా కూడా ఇన్కమ్కి ఎప్పుడు కూడా ఎవరి మీద డిపెండ్ అవ్వకూడదు. సో మనం పుట్టాం, మనం పోతాం, బట్ మన ఖర్చులు కూడా మనమే ఏం చేసుకున్నట్లయితే ఆ లైఫ్ అనేది చాలా హ్యాపీగా ఉంటుంది. అండ్ పక్క వాళ్ళకు కూడా మన మీద రెస్పెక్ట్ అనేది కూడా చాలా బాగా ఉంటుందన్నమాట. ఎందుకు ఇలా చెప్తున్నా అంటే, ఇప్పుడు పెరుగుతున్న ఖర్చులకి ఒకరు కాదు నలుగురు చేసినా కూడా సరిపోదండి. సో అంత ఎక్స్పెన్సివ్గా ఉన్నాయి. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఒకరి ఇన్కమ్ అనేది సరిపోదు. కంపల్సరిగా ఫ్యామిలీలో ఎంతమంది ఉంటే అంతమంది వర్క్ చేసుకుంటే ఇంకా హ్యాపీ చెప్పాలంటే. అండ్ లైక్ ఏజ్ వాళ్ళు ఉండొచ్చు, ఫాదర్ మదర్ ఉండొచ్చు, అత్త మామ ఉండొచ్చు. బట్ ఊకే ఉంటే ఏంటంటే మనం మెంటల్గా కూడా స్ట్రెస్ అవుతాం. అదే ఏదైనా ఒక వర్క్ అనేది మనకు ఉందనుకోండి, చాలా పీస్ఫుల్గా ఆ వర్క్ మీద టైం వెళ్ళిపోతుంది. మనల్ని మనం ఏంటో మనం అప్డేట్ చేసుకుంటూ, చాలా నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకుంటూ, మనం చేసే వర్క్లో నలుగురిని హ్యాపీగా ఉంచుతూ ఇలా లైఫ్ అనేది ముందుకు వెళ్ళొచ్చు. ఎందుకంటే భూమి మీదకి మనం వచ్చామంటే ఒక అర్థం అనేది ఉండాలి అనేసి నా ఒపీనియన్. మరి మీరేమనుకుంటున్నారో నాకైతే తెలియదు. సో ఎందుకంటే మనం పుట్టినప్పుడు ఎవరికి తెలుసో తెలియదో మనకు తెలియదు కానీ, బట్ మనం పోయేటప్పుడు మాత్రం మినిమం కొందరికైనా మనం పేరు గుర్తుంచుకునేలా చేయాలన్న ఇంటెన్షన్ తీసుకుంటే మాత్రం ప్రతి ఒక్కరు వండర్ఫుల్ లైఫ్ అండి. అలాంటి సర్వీస్ తోటి చాలా మందికి మనం హ్యాపీగా అనేది ఇవ్వచ్చు. సో ఎందుకంటే మనం తిన్నాం, మనం ఉన్నాము అంటే అది లైఫ్ కాదు. అండ్ చాలా మందికి కూడా కోరికలు ఉంటాయి, నేను అలా అవ్వాలి, ఇలా అవ్వాలని. బట్ కొన్ని రిస్ట్రిక్షన్స్ వల్ల కూడా ఆగిపోతారు. అండ్ ఇంకొందరు కూడా ఉన్నారు రివర్స్ కేటగిరీస్ అనమాట. హస్బెండ్ ఫుల్ సపోర్ట్ చేస్తారు, నువ్వు ఏదైనా చేయని. బట్ ఆడవాళ్ళకి ఏంటి, ఇంట్లో పని చేసి పిల్లలు చేసి నేను ఇంకెందుకు ఏం చేయాలి, నాకు ఇవే ఎక్కువైతున్నాయి, నాకు ఇవే చేత కావట్లేదు, అలా కూడా ఉన్న వాళ్ళు ఉన్నారు. సో అలా ఎవరైనా ఉంటే పని చేయడానికి, ఇంట్లో పని చేయడానికి మనుషులు కూడా దొరుకుతారు డబ్బులు ఇస్తే. బట్ మీకు స్కిల్ టాలెంట్ ఉన్నప్పుడు మీ ఎనర్జీ అనేది అక్కడ ఆగిపోకుండా, మీ పిల్లలు కూడా మిమ్మల్ని యాజ్ ఏ రోల్ మోడల్గా ఫ్యూచర్లో గుర్తించాలి అంటే మీకంటూ మీరు ఒక విలువను తెచ్చుకోవాలి. ఎందుకంటే ఒక హౌస్ వైఫ్కి వాల్యూ అనేది చాలా తక్కువ ఉంటుంది పిల్లలు పెరిగాక. ఎందుకంటే వాళ్ళకి సొసైటీ అంటే ఏంటో తెలియదు, ప్రపంచం ఎలా ఉంటుందో తెలియదు. కాబట్టి ఏదైనా ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు యాజ్ ఎ హౌస్ వైఫ్ తెలిసి తెలియక ఏదైనా ఒక సజెషన్ ఇచ్చినా కూడా యాక్సెప్ట్ చేయరు. అదే ఒక నాలెడ్జ్ ఉన్న పర్సన్, ఒక బిజినెస్ చేసే పర్సన్, ఏదైనా ఒక జాబ్ చేసే పర్సన్ అంటే వీళ్ళకి మేబీ తెలిసి ఉండొచ్చు అని ఒక రెస్పెక్ట్ అనేది దొరుకుతుంది. సో సొసైటీలో మీరైతే ఎలా ఉండాలనుకుంటున్నారో కింద అయితే కామెంట్ చేయండి. నాకు తెలిసిన నాలెడ్జ్ అయితే నేను షేర్ చేయాలనుకుంటున్నాను. ఇందులో ఎవరినైనా హర్ట్ చేసి ఉంటే ప్లీజ్ పాజిటివ్ మాత్రమే తీసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి. నేను మీ మహాలక్ష్మి, సైనింగ్ ఆఫ్.